ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో ఎంట్రీ. అన్న చివరి కోరిక తీర్చడమే మహేష్ బాబు కల. తాత వారసత్వం నిలబెడతాడా? ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోస్తో సహా చిన్న చిన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ తమ వారసులను పరిచయం చేస్తూ ఉంటారు. ఇప్పటికే నందమూరి నరసింహం బాలకృష్ణ తన వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీకి మొత్తం ప్లాన్ చేసేశారు. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో సినిమా సెట్స్ మీదకి వెళ్ళిందని ఆ మధ్య బాగానే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కానీ ఏమైందేమో తెలియదు, కానీ మధ్యలోనే ఆ సినిమా ఆగిపోయింది. దాని తర్వాత స్వయంగా బాలయ్యనే కొడుకుని డైరెక్ట్ చేస్తున్నాడన్న టాక్ కూడా వచ్చింది. కానీ కొడుకు లాంచింగ్ని డైరెక్టర్ క్రిష్కి కట్టబెట్టారన్న వార్త కూడా వైరల్గా మారింది. ఇక విక్టరీ వెంకటేష్ కూడా తన కొడుకును లాంచ్ చేయాలని చూస్తున్నారు. చివరికి మ్యూజిక్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల వారసులు కూడా త్వరలోనే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అయితే టాలీవుడ్లోని పెద్ద కుటుంబాల్లో ఘట్టమనేని ఫ్యామిలీ కూడా ఒకటి. తెలుగు సినీ పరిశ్రమలో సాహసానికి, మంచితనానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచారు సూపర్ స్టార్ కృష్ణ. టాలీవుడ్కి టెక్నాలజీని పరిచయం చేసి, టెక్నాలజీ పరంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఓ మెట్టు పైకెక్కించారు. సూపర్ స్టార్ కృష్ణ దాదాపు 60 సంవత్సరాల పాటు నటుడిగా, నిర్మాతగా, ఎడిటర్గా, డైరెక్టర్గా, డిస్ట్రిబ్యూటర్గా, స్టూడియో అధినేతగా కూడా తెలుగు చిత్ర పరిశ్రమపై ఆయన చెరగని ముద్ర వేశారు. 80 ఏళ్ల వయసులో అనారోగ్యానికి గురై 2 ఏళ్ల క్రితం కృష్ణ మరణించారు. ఘట్టమనేని కుటుంబం నుంచి మొట్టమొదటిగా కృష్ణతో పాటు ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు హనుమంతరావులు సినీ రంగంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరూ నిర్మాతలుగా పద్మాలయ స్టూడియోలు వ్యవహారం చూసుకునేవారు. అన్న ఏం చెబితే అది చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు. కృష్ణ నటవారసుడిగా ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు ఎంట్రీ ఇచ్చారు. సామ్రాట్ సినిమాలో నటించిన ఆయన హిట్ అందుకున్నప్పటికీ ఆ జోరు ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయారు. కుటుంబ వ్యవహారాలు చూసుకుంటూ 2 ఏళ్ల క్రితం రమేష్ బాబు కూడా అనారోగ్యంతో మరణించారు. రమేష్ తర్వాత మంజుల, మహేష్ బాబులు కృష్ణ కుటుంబం నుంచి సిల్వర్ స్క్రీన్పై అడుగుపెట్టారు. మంజుల క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అప్పుడప్పుడు నటిస్తున్నారు. మహేష్ బాబు మాత్రం తండ్రికి తగ్గ తనయుడిగా, టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా, భారతదేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుల్లో ఒకరిగా నిలిచారు. కృష్ణ చిన్న కుమార్తె ప్రియదర్శిని భర్త సుధీర్ బాబు కూడా ఘట్టమనేని కుటుంబం ఆశీస్సులతో హీరోగా ఎంట్రీ ఇచ్చి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక మూడో తరంలో ఆయన పెద్ద కుమార్తె గల్లా పద్మావతి జయదేవుల కొడుకు అశోక్ గల్లా హీరోగా అడుగుపెట్టాడు. హీరో దేవకీ నందన వాసుదేవ సినిమాల్లో నటించి టాలీవుడ్లో నిలదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక లేటెస్ట్గా కృష్ణ కుటుంబం నుంచి మరో వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధమైంది. దివంగత రమేష్ బాబు పెద్ద కుమారుడు జయకృష్ణని హీరోగా లాంచ్ చేయాలని ఘట్టమనేని ఫ్యామిలీ కసరత్తు చేస్తుందట. మహేష్ బాబుకు ఎంతో ఇష్టమైన అన్నయ్య రమేష్ బాబు మరణించడంతో ఆయన భార్య పిల్లలకు మహేష్ అండగా నిలిచారు. జయకృష్ణను హీరోను చేయాలని రమేష్ బాబు కలగన్నారు. కానీ కొడుకుని హీరోగా చూడకుండానే ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. దీంతో అన్నయ్య చివరి కోరికను తీర్చాలని మహేష్ శ్రమిస్తున్నారు. జయకృష్ణ ఇప్పటికే అమెరికాలో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఓ ఈవెంట్లో మహేష్తో కలిసి జయకృష్ణ దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లుక్, స్టైల్లో మహేష్కు ఏ మాత్రం తగ్గని విధంగా ఉన్నాడు. జయకృష్ణ ప్రస్తుతం కథలు వినే పనిలో ఉన్న కృష్ణ కుటుంబం మంచి స్క్రిప్ట్తో ఈ కుర్రాడిని గ్రౌండ్ లాంచ్ చేయాలని చూస్తున్నారట. అయితే జయకృష్ణని ఫస్ట్ ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారన్న విషయంపై మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. లేటెస్ట్గా ఓ పేరు వినిపిస్తుంది. ఆయన ఎవరో కాదు, RX100, మంగళవారం సినిమాలతో సత్తా చాటిన యువ డైరెక్టర్ అజయ్ భూపతి. ఇతను చెప్పిన కథ ఘట్టమనేని ఫ్యామిలీకి బాగా నచ్చడంతో జయకృష్ణను లాంచ్ చేసే బాధ్యతను అజయ్కి అప్పగించినట్లుగా ఫిల్మ్ నగర్లో డిస్కషన్ నడుస్తుంది. ఇద్దరు ప్రముఖ ప్రొడ్యూసర్స్ సంయుక్తంగా జయకృష్ణను టాలీవుడ్కు పరిచయం చేస్తున్నారట. దీంతో వాళ్ళెవరు, సినిమా జోనర్ ఏంటి, హీరోయిన్ ఎవరు అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. నిజంగానే జయకృష్ణ ఫస్ట్ సినిమాకు డైరెక్టర్గా అజయ్ భూపతి కన్ఫర్మ్ అయ్యారా, లేక ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అన్నది త్వరలోనే తెలుస్తుంది. కానీ ఘట్టమనేని కుటుంబం నుంచి ఇంకో హీరో పరిచయం అవ్వడం మాత్రం పక్కా అంటున్నారు. సో దీని మీద మహేష్ బాబు కానీ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎక్కడ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. కానీ తొందరలోనే జయకృష్ణ ఎంట్రీ ఉండబోతుందన్నట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఓవైపు మహేష్ కొడుకు కూడా ఇండస్ట్రీకి రాబోతున్న వార్తలు కూడా సోషల్ మీడియాలో అప్పుడో ఎప్పుడో వైరల్ అవుతూనే ఉన్నాయి.